అయ్యయ్యో, నేను పోపెట్టి చెరుకును కాదు. ఎనీ డౌట్? ఈ ఏనుగుని ఎలా తరమాలి? ఎలా వచ్చిందో అలాగే బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే మ్యాజిక్ బాక్స్. ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయి? అరే రే, పిల్లని గ్రోవి. వరే వా, సంగీతం బాగుంది, అంతా మాయగా ఉంది. ఎనీ డౌట్? పావులు పిల్లని గ్రోవి ఊతుంటే వచ్చేసాయి. అని మళ్ళీ అలాగే వాయించు, లేదంటే అవి కాటేస్తాయి. ఒరే బాబు, నువ్వు ఎంతసేపు ఇలా పిల్లలను కూడా వాయిస్తూ ఉంటావు? ఎనీ డౌట్? వాటిని బయటికి పంపించి ఏర్పాటు చూడు. అని అలాగే వాయిస్తూ ముందు నువ్వు బయటికి వెళ్ళు, వాటిని దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళు. కానీ హనీ వాటిని దాటి ఎలా వెళ్తాడు? హనీ, ఆ పక్కనున్న కిటికీలో నుంచి దూకి వెళ్ళు. వాషింగ్ పౌడర్ వేయకుండా ఎలా ఇంత నరకు వచ్చింది? అసలు ఇంట్లోకి ఎలా పావులన్నీ వచ్చేసాయి? చప్పట్లు కొట్టండి. నీ కవిత చాలా చండాలంగా ఉంది అబ్బాయి. ఎలా వచ్చిందో అలాగే బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సరే ఉండు గురు, నేను పావులను నాట్యం చేస్తాను. నేను మీ అందరి ముందు చేస్తున్నాను నాట్యం, దయచేసి మీరు నన్ను వేయకండి. కాటు చప్పట్లు కొట్టండి. ఈ పాము చాలా భయంకరంగా ఉంది. దాని డాన్స్ కనుక చూసామంటే మనం మన డాన్స్ ని మర్చిపోతాం. అంచేత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. పర్వాలేదు సార్, మీ కవిత దేనికైనా ఉపయోగపడింది. అసలు ఇంతకీ ఇంట్లోకి పావులు ఎలా వచ్చాయి? ఈ పిల్లని గ్రోవి శబ్దం విని లోపలికి వచ్చాయి. ఈ పిల్లని గ్రోవిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మ్యాజిక్ బాక్స్ లో నుంచి. మ్యాజిక్ బాక్సా? ఇది మామూలు హంటరే కదా, ఇందులో మ్యాజిక్ ఏ ఉంది? దానంతటికి అదే కొట్టుకుంటుందా ఏంటి? ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? వామ్మో, వద్దు. అయ్యో, అబ్బో. నన్ను కొట్టదు, నన్ను కొట్టదు, నన్ను కొట్టదు. నన్ను కాపాడండి, 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 కాపాడండి. అరే, ఇది నా వెనక పడింది. కాపాడండి. కొట్టదు, మమ్మల్ని కొట్టదు. నొప్పిగా ఉంది. కొట్టదు. ఊరు నాయనో నన్ను పట్టుకుంది. నన్ను వదులు, నన్ను వదిలి పెట్టు, వదులు. అరే, నువ్వేం చేస్తున్నావు?
నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడు మజా వస్తుంది, పద. అనార్కలి ఐడియా. అనార్కలి నాతోనే వస్తుంది. అనార్కలి చూడండి దేవితో పాటే ఉంటుంది. డోంట్ మూవ్. రా చూడందేవి, నీ ధైర్యాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఇక్కడ ఇంకా ఉర్దూయే నేర్చుకోలేదు, అక్కడేమో ఇంగ్లీష్ మొదలెట్టేసింది. అక్కాలు ఉన్నంత వరకు మీరెవరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. శబాష్ అకాల్, నీ గన్ను విసిరై. ఓకే. అరే, ఎందుకు గన్ను విసిరేసావు? అనార్కలిని కాపాడండి. పట్టుకో. అనార్కలిని వదలు. అనార్కలి నాకే సొంతం, నేను వదలను. ఏయ్, వదలను. ఏయ్. అరే అనార్కలి ఎవరితో వస్తుందో తన్నే అడిగి తెలుసుకోండి. ఆపండి. అనార్కలి నాకు సొంతం. అరే బాయ్, ఇలా చూడు, అక్బర్ యొక్క దర్బార్లో వీడొక్కడే తక్కువయ్యాడు. ఆ. ఏయ్, నేను అనార్కిల్ని స్తంభానికి కట్టేద్దాం అనుకున్నాను. మొత్తం స్తంభాలన్నీ పడిపోయాయి. ఎనీ డౌట్? ఇదిగో వెంటనే అవన్నీ పైకి లేపండి. అరే కిడ్స్, కిడ్నాప్ చేయడానికి వచ్చింది ఇతనే. పట్టుకోండి, అరెస్ట్ చేసేయండి. ఇదిగో వెంటనే అరెస్ట్ చేయండి అతన్ని, అతనితో వచ్చిన వాళ్ళని. ఇప్పటి వరకు 99 కిడ్నాపులు చేశాను, మీ వల్ల 100 చెయ్యలేకపోయా. అరే బాయ్, నువ్వు రావడం వల్ల మా ప్లే అర్ధాంతరంగా ముగిసిపోయింది. షో సూపర్ హిట్ అయింది. ఆడియన్స్ అందరూ ఇది షోలోనే జరుగుతుంది అనుకుంటున్నారు. మనకి ఇంకా 2 షోస్ కన్ఫర్మ్ అయ్యాయి. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. మీరు ఎక్కడున్నారు? అక్కడున్నారా? పట్టుకుంటాను. నువ్వు తర్వాత నీళ్లు తాగొచ్చు, ముందు మమ్మల్ని పట్టుకో. ఉండండి, మీ పని చెప్తారు. ఎలాగైనా పట్టుకుంటాను. ఇప్పుడు ఎక్కడికి పోతారు? మిమ్మల్ని నేను వదిలిపెట్టను. రా రా, పైకి రా. చూస్తుండగానే యాపిల్ లైమ్ అయిపోయింది. రాకెట్ బ్రేక్ఫాస్ట్ కి టైం అయింది, చప్పట్లు కొట్టండి. బాయ్, నేను బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను. అని ఇదిగో, ఇది నీదే, తీసుకో. ఇంతసేపు నేను కిట్టి కోసం ఆట ఆడుకున్నాను, ఇప్పుడు కిట్టియే వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళు. అరే బాయ్, ఇక్కడ సలీం ఏమైనా పిండి పిసుకుతున్నాడా? అనార్కలిని నేను కాపాడతాను. షహన్షా ఎందుకు కాపాడతాడు? ఏంటిది, ఏమైనా రాయా? అరే భయ్యా, ఆ మధ్యలో ఉన్న తలకాయని కొడితే అన్ని పడిపోతాయి. ఇలా చూడు, అక్కడ ఉన్న వాటిలో మధ్యలో ఉన్న మొహం ఏది?
4 ఒక పక్క ఉన్నాయి, 4 ఇంకో పక్క ఉన్నాయి. అయితే మరి మధ్యలో మొహం ఏది? షేకులు ఇక్కడికి వచ్చాడు. ఏంటిది, అక్బర్ బాద్షా యొక్క దర్బారా లేక మున్సిపాలిటీ పార్కా? ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తున్నారు. చూసారా, ఒక్క దానిమ్మ 100 రోగాలు. ఎవరు చూసినా నన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. అనార్కలి ఊతో పాటు అరేబియాకి వస్తుంది. అరే భయ్యా, ఓ పని చేయి, నువ్వు అనార్కలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ స్తంభానికి కట్టేయి. అనార్కలి నాతోటే వస్తుంది. అలాగా, అయితే రా ఫైట్ చేసి చూద్దాం. ఇతనెవరు? నేనెవరంటే శత్రుడికే శత్రుని. నా పేరు సతీష్. సతీష్ సతీష్ నువ్వు ఏం చేస్తున్నావు? పప్పట్టు మన ఫ్రెండ్. వాడు చాక్లెట్ అయితే ఏంటి, వాడిని నేను తిననివ్వను. అరే, నేను తనని ర్యాపర్ నుంచి బయటికి తీస్తున్నాను. నన్ను డాంకీ అని అనుకోకు, నాకు బాగా తెలుసు. ర్యాపర్ తీసిన తర్వాతే చాక్లెట్ ని తింటారు. త్వరగా ఇవ్వు, పప్పెట్టు ఊపిరి ఆగిపోతుంది. పప్పెట్టు విరిగిపోయాడు. ఇప్పుడు తనని నీళ్లలో వెయ్యాలి. నీళ్లు ఎక్కడున్నాయో చూడండి. అదిగో అక్కడున్నాయి. ఏయ్, మీరంతా ఏం చేస్తున్నారు? ఒకరేమో తుమ్ముతున్నారు, ఇంకోరేమో నానబెడుతున్నారు. అరే, ఏంటి ఇది ఇలాగైపోయింది? ఏంటి ఇంత పని చేశారు? అన్ని సిస్టమ్స్ షట్ డౌన్ చేయండి. మేడంకి ఈ విషయం తెలిసిందంటే మనల్ని అసలు ఎక్కడికి వెళ్ళలేవరు. అర్థమైందా? అరే బాయ్, నాకేంటి ఈ గాగ్రా డ్రెస్ వేసావు? అహో, ఇది గాగ్రా కాదు, అంగరక. రాజులందరూ ఇలాగే డ్రెస్ చేసుకుంటారు. గూస్, ఇదేంటి? అరే భయ్యా, ఇది నా కత్తి తెలుసా? నువ్వు సేనాధిపతివి. ఈ కత్తితో నువ్వే పోరాడగలవు. ఇదిగో కట్టుకొని తీసుకో. అరే, ఒకసారి నా హైట్ చూసి మాట్లాడు. ఆ కత్తి నేను మోయగలనా? మిత్రులారా, ఫేమస్ కిడ్నాపర్ మట్కిని కిడ్నాప్ చేస్తానని పిల్లలకి ఛాలెంజ్ చేశాడు. మనమందరం అప్రమత్తంగా ఉండాలి. అరే బాయ్, నన్ను యాక్టింగ్ లో కాన్సన్ట్రేషన్ చేయని. నీకు ఎలాగూ యాక్టింగ్ రాదు కదా, నువ్వు ఎలక్ట్ గా ఉండు. తోతారాం, ఏంటంటే తోతారాం? నేను తోతారామని కాదు, సలీంని. నేను ఉర్దూ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేక కిడ్నాపర్ మీద? హా, నువ్వు యాక్టింగ్ లో కాన్సంట్రేట్ చేయి. కిడ్నాపర్ సంగతి మేం చూసుకుంటాం. మట్కి ఎక్కడుంది? మట్కి నడిసొస్తే చాలు, ఈ లోకం అంతా తిరిగి చూస్తుంది. మట్కి, మీకు తెలుసా, ఈ రోజు మీరు అందంగా ఉన్నారని అంటున్నాడు. అచ్చు అనార్కలిలా. షహన్షాన్ హిందుస్థాన్, ఈ సలీం అనార్కలిద్దరూ మనసారా ప్రేమించుకుంటున్నాం. అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటావా? అవును. చెప్పింది అర్థం కాలేదా? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు. ఇది జరిగే పని కాదు. ఇలా చూడు, ఇది జరుగుతుందో లేదో కళ్ళప్పగించి చూస్తూ ఉండు. జరుగుతుందా? ఇది జరిగే పని కాదు. ఇలా చూడు, నువ్వేం చెప్పదలుచుకున్నావో సరిగా చెప్పు, నేను చెప్పింది చేస్తాను.
నేను అమ్మేజాన్తో చెప్తూనే ఉన్నాను, షహజాదా సలీం ఒక్కడే ఈ ప్రపంచం నుండి నన్ను కాపాడగలడని చెప్తూనే ఉన్నాను. నన్ను ఎదిరించి మాట్లాడుతావా? అనార్కలిని తీసుకువెళ్ళి ఆ స్తంభానికి కట్టేయండి. అలాగే ఉస్తాద్, పద. కపర్దార్, ఒకవేళ అనార్కలిని గనక నువ్వు ఖైదు చేస్తే నేను కాపాడి తీసుకు వెళ్ళలేనని మాత్రం అనుకోవద్దు. పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయకు. కితకితలు వద్దు, ఇలా చూడు, చెప్పింది అర్థమైంది కదా. నన్ను తీసుకువెళ్ళనివ్వడలేదు. గూస్, నువ్వైనా వెళ్ళు. అనార్కలి నాకే సొంతం. అనార్కలి నాతోటే వస్తుంది. ప్రపంచమంతా ఫేమస్ తెలుసా? అవును, నేను కూడా తింటాను. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను, తీసుకెళ్ళండి. ఇప్పుడుగా మేము వచ్చాం, ముందు మేము ఫ్యాక్టరీని చూడాలి, అర్థమైందా? ఇక్కడ గొప్ప విషయం ఏమిటో తెలుసా? అన్ని కూడా ఆటోమేటిక్, వర్కర్స్ తో పని లేదు తెలుసా? అవును, బాగా చూడండి. మీకేమైనా కావాలంటే అడగండి, నేను క్యాబిన్ లో ఉంటాను. రండి, చాక్లెట్ ని ఎలా తయారు చేస్తున్నారో మనం వెళ్ళి చూద్దాం. వావ్, వీటిని ఇలా చూస్తుంటే వెంటనే తినాలనిపిస్తోంది. అయితే ఒకటి తీసుకుందాం. వద్దు, ఆగు. హనీ, అని నువ్వు ఎంత పని చేసావు? ఒరి నాయనో, తెలియడం లేదు, చెయ్యి అంటుకుపోయింది. జోకర్, ఒకసారి అటు చూడు. ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఆ మిషన్ ని కంట్రోల్ రూమ్ నుంచి స్టాప్ చేయొచ్చు అనిపిస్తోంది. ఏం చేద్దాం? అరే, ఏంటి ఇక్కడ ఇన్ని బటన్స్ ఉన్నాయి? ఇప్పుడేం చేద్దాం? ఏయ్ బన్నీ, నువ్వు ఏదో ఒకటి త్వరగా చెయ్యి. ఏదైనా మార్పు కనిపిస్తోందా? చాలా జరిగింది, అటు చూడు. త్వరగా దాన్ని ఆపు. జోటార్, నన్ను కాపాడు. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హెడ్ డాంకీ. నేను తప్పించుకున్నాను. ఏ జోర్దార్, మిషన్ ఆఫ్ చేసాం. అరే అటు చూడు, ప్రమాదం ముంచుకొస్తోంది, అర్థమైందా? ఇంకా తప్పించుకోలేదు. వచ్చేసిందో బా. అరే ఇతను మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. ఏమంటున్నావు, తెలుగా లేక ఇంగ్లీషా? అరే ఆ రెండును. ఆగు ఆగు. అరే బన్నీ, ఏం చేస్తున్నావు? మనం వెనకాతల పంచింగ్ మిషన్లకు వెళ్తున్నాం. అరే, అరే ఇంకా ముందుకెళ్తే కట్టర్ మిషన్ కూడా ఉంది. ఏంటి మళ్ళీనా?
ముందు వెనక ముందు వెనక ముందు వెనక. అరే బన్నీ నువ్వేం చేస్తున్నావు? ఏమో తెలియదు, నేను అన్ని బటన్స్ ట్రై చేశాను. ఒక నిమిషం ఆగు, నేను ఈ బటన్ ని ట్రై చేస్తాను. అరే రే ఈ బండి ఏమో వెనక్కి వెళ్తోంది. అరే ఇదే కరెక్ట్ బటన్ అనుకుంటాను. ఎప్పుడు నోటితో కదా తింటావు, ఇప్పుడేంటి ముక్కు నోరు కళ్ళు అన్నీ తింటున్నాయి, అర్థమైందా? ఇప్పుడు ఎలాంటి సమస్య లేదనుకుంటాను. అరే ఏంటి ఇలా చేశాను? ఇప్పుడు ఎలాగైనా ఈ మిషన్ ఆపి తీరాలే. స్పీడ్ పెరిగినట్టుంది. వద్దు. మమ్మల్ని చూసి బాగా నవ్వుతున్నావు కదా. ఈ బన్నీ ఉన్నాడు చూడు,